కాఫీ చెప్పాను ఒకటి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, చాలామంది లైక్ చేయకుండా, కామెంట్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం తిరుపతి రీచ్ అయిపోయామండి. చూసారు కదా, మనకి ఎంతో ఇష్టమైన ఒక ఎమోషన్, ఒక మన తిరుపతి స్వామివారి నుంచి పిలుపు వచ్చింది మాకు. మేము అనుకోకుండా వచ్చామన్నమాట. ఇంకా ఎలాగైనా అనుకున్నాము, అదే ముందు సడన్గా మాకు వచ్చిందనమాట ఐడియా. సో ఇంకా వచ్చేసాం అనమాట. ఏదైతే అదే అయింది. ఇంక స్వామి ఉన్నారు, సడన్గా వచ్చారనమాట. స్టేషన్లో ఉన్నారనమాట. మా బ్రదర్ ప్లస్ ఇంకో బ్రదర్. ఇంకా మేము 7:15 స్టేషన్లో దిగాము. అప్పటికే వీళ్ళు వచ్చున్నారనమాట. సో మాకు బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు వచ్చారు, పికప్ చేసుకున్నారు వీళ్ళు. ఏమేమి అనుకున్నామంటే, ఒకవేళ తిరుపతిలో తొందరగా అయిపోతే కనుక వెంటనే అరుణాచలం వెళ్దాము అని ఒక చిన్న ప్లాన్ అయితే అనుకున్నాము. కానీ అవుతుందో లేదో మాకు తెలీదు. కానీ మేమైతే ఫస్ట్ రూట్ చెక్ చేస్తే కనుక 4 అవర్స్ పడుతుంది. బస్సు అయితే మనకి అవైలబుల్గా కనిపిస్తుంది అనమాట ఆ టైంలో. సో మేము మళ్ళీ మాకు అనిపించింది, మళ్ళీ కేరళది వెళ్ళి వస్తున్నాము, టైర్డ్ అయిపోతాం కదా, మనకి స్వామి తీసుకెళ్ళి ఉద్దేశం లేకపోతే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మన మనసుకు మనమే వెనక్కి తిరిగిపోతాం. అది చాలాసార్లు జరుగుతుంది అలాగా. అలా అటు ఇటుగా ఉందన్నమాట. ఫ్లైట్ కూడా చెక్ చేస్తామన్నమాట, ఏదైతే అది అవుతుందనేసి అనుకున్నాం. కానీ వీళ్ళు సడన్గా వచ్చేటప్పటికి మాకు ఈజీ అయిపోయింది. ఇదైతే ప్రైవేట్ కాటేజ్ బుక్ చేశారనమాట. అంటే ఇది అప్పటికప్పుడు తీసేసుకోవచ్చు మనం. ఇది ప్రైవేట్ వాళ్ళవి, చాలా కాస్ట్. కానీ మనకి అప్పుడు మనకు కొంచెం టైం సేవ్ అవ్వాలి అనుకుంటే తప్పలేదనమాట. ఇంకేదో ఒకటిలే అన్నట్టు అనమాట. ఇంకా 3000 ఎంతో పడిందంటే ఇది మనకి ఫ్రెష్ అవ్వడానికి. అది ఇది ప్రైవేట్ కాటేజ్ వాళ్ళది. లోపలికి ఉంది బాగా. నేనైతే ఎప్పుడు అసలు చూడలేదు, ఇంకా ప్రైవేట్ కాటేజ్ ఉంటాయనే నాకు తెలియదు అసలు. చాలా లోపలికి అసలు మన చుట్టుపక్కల తిరుపతి, మన చుట్టుపక్కల కొండకి వెళ్ళే దారి, మనకు దర్శనానికి వెళ్ళే చుట్టుపక్కల కాకుండా ఇది ఎక్కడో ఉంది అసలు, మూలలో ఉందన్నమాట. ఇక్కడికి వచ్చాము, ఇంకా ఫ్రెష్ అవుదాం అనేసి వచ్చామన్నమాట ఇక్కడికి. ఇదిగోండి, ఇంకా మేమిద్దరు ఇలా రెడీ అయిపోయాము. ఇంకా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా సింపుల్గానే అయిపోయింది. ఇంకా ఎందుకంటే ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాం కదా, టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకేం పెట్టుకోలేదు. ఇంకా డైరెక్ట్ ప్రైవేట్ కాటేజ్కి వచ్చాం అనమాట. కొంచెం టైం సేవ్ అవుతుంది కదా, టైం సేవ్ అవుతుంది. తర్వాత ఇంకొక 2-3 ప్లేసెస్ ఏమైనా ఎక్స్ట్రా చూడడానికి కూడా అవుతుంది కదా అనేసి ఇంక ఇలాగ మేము ప్రైవేట్ దానికి వచ్చాము. ఇంకా మేమైతే రెడీ అయిపోయాం, దర్శనానికి వెళ్ళిపోతాము. చూడాలి ఇంకా దేవుడి దయ. ఇంకా మరి చేస్తున్నాం. ఇంకా ఇక్కడ మనకి మొబైల్స్ అవి ఏమి ఎలా ఉండదు కదా. ఇంకా మళ్ళీ ఇంకా దర్శనం అయిన తర్వాతే మళ్ళీ మీకు వీడియో మాట్లాడతాను. ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయి ఇంక ఇక్కడ 2 ఫొటోస్ తీసుకుని ఫస్ట్ అయితే కాఫీ తాగామన్నమాట. ఇంక మేము బ్రేక్ఫాస్ట్ అది ఏం చేయలేదు. ఇంకా డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోతాం కదా అని అనుకుంటున్నాం. కానీ ఏమో ఇంకా ఏం చేయాలనిపించలేదు. ఇంక మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్గా మేము వెళ్ళిపోయాం అనమాట. కాఫీ తాగేసి వెళ్ళాము. ఇంకా మాకు దర్శనం అయిన తర్వాత మరి చూడాలి, టైం బట్టి అప్పుడు అరుణాచలం అని అనుకుంటున్నాం కదా, మరి చూద్దాం. మా దర్శనం అయిపోయింది. ఇంక మేము రిటర్న్ అయిపోతున్నాం. మేము అరుణాచలం వెళ్తున్నాం ఇప్పుడు. హాయ్ గైస్, మేము రిటర్న్ అయిపోతున్నాం. మేము ఇంకా దర్శనం అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయ్యాం అనమాట. మేము అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. సో కార్లో ఉంది, మా కార్ వచ్చింది, సో ప్రాబ్లం లేదు. స్టార్ట్ టు అరుణాచలం గిరి ప్రదక్షిణ. ఇక్కడ నుంచి 4 అవర్స్ పడుతుందంట మనం అరుణాచలం వెళ్ళడానికి. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. అంటే తెల్లవారకుండా వెళ్ళాలనేది మా విషయం అనమాట. ఎందుకు అంటే 2:33 కల్లా అక్కడికి వెళ్తే అప్పుడు ఫ్రెష్ అయ్యి గిరి స్టార్ట్ చేస్తే కనుక తొందరగా అవుతుంది కదా అనేసి ఒక కంగారు ఉందన్నమాట. అందుకనేసి ఇక్కడ తిరుపతిలో సరిగ్గా ఏమీ స్టే చేయలేకపోయాము, ఇక్కడ ఏమీ సరిగ్గా చూసుకోలేకపోయాము. కనీసం కాసేపన్నా ఒక నైట్ అయినా స్టే చేసేవాళ్ళం తిరుపతిలో. ఇంకా అసలు ఏమీ లేదనమాట. హడావుడిగా బయలుదేరిపోతున్నాం ఇంకా. సో ఆల్మోస్ట్ 8 అయిపోయింది. ఇంక ఇక్కడ స్టార్ట్ అయితే ఇప్పుడు 4 అవర్స్ పడుతుందంట అరుణాచలం రీచ్ అవ్వడానికి. సో మాకు అప్పటికప్పుడే అనిపించింది నిజంగా అరుణాచలం వెళ్ళాలంటే తిరుపతి నుంచి 4 అవర్స్ పడుతుందని చెప్పారనమాట. ఆల్రెడీ మా ఇంకో బ్రదర్ వెళ్ళొస్తూ ఉంటాడు అంతసేపు. తిరుపతి నుంచి ఎలా ఉంటుంది ఏంటి అని అడిగినప్పుడు అనిపించింది. కానీ అవుతుందో లేదో అన్నది ఫస్ట్ నుంచి డౌట్గానే ఉంది. ఇక్కడ మన దర్శనం టైమింగ్స్ ఎలా ఉంటాయో తెలీదు. ఇక్కడ స్వామిని చూడటానికి వచ్చాము మనం. ఇక్కడ మనకి ఎలా ఉంటుందో ఆ దర్శనం అయ్యేటప్పటికి మనం వీక్ అయిపోతామో, లేదంటే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుందో మరి ఏంటో తెలియదు కదా అని అనిపించింది అనమాట. స్వామికి అయితే బాయ్ చెప్పేసి మనం ఇంకా అరుణాచలం వెళ్ళిపోతాం.
ఇంకా దర్శనం అది అయిపోయిందండి. ఇంకా ఇక్కడ 8 అవుతుంది ఇప్పుడు. స్టార్ట్ అయిపోయాము. ఇంకా తిరుపతిలో సరిగ్గా ఉండలేకపోయాము అని ఫీల్ అవుతున్నాము. కానీ పర్వాలేదు, అరుణాచలం అనుకుంటున్నాం కదా. సో ఇంకా బయలుదేరితే కొంచెం టైం సేవ్ అవుతుంది కదా మనకి. వీళ్ళంతా కూడా లీవులు పెట్టుకుని వచ్చిన వాళ్ళే, అందరూ కూడా వర్క్ చేసుకునే వాళ్ళే కదా. ఆయనకి లీవ్ కుదరాలి, మళ్ళీ తమ్ముడికి కూడా లీవ్ కూడా 1 రోజు 2 రోజులు పెట్టుకున్నాడు అనుకుంటాను. సో మనకి టైం మిగిలితే కనుక కొంచెం మిగతా ప్లేసెస్ కవర్ చేయొచ్చు కదా అనేసి అనమాట. సో తిరుపతిలో స్టార్ట్ అయ్యాము. ఇంకా అరుణాచలం రీచ్ అవ్వడానికి 4 hours పడుతుందంట. మా బ్రదర్స్ వాళ్ళు గట్టిగా కొడతారండి కార్లు. అందరూ డ్రైవ్ చేసేవాళ్ళే, ఆయన్ని అసలు ఎక్కడ కింద పెట్టినవారు కాలు. ఇంకా వీళ్ళు గట్టిగా కొడతారు. ఆల్రెడీ అరుణాచలం వచ్చారు కార్లో కూడా. మేము ఇంతకుముందు వచ్చాము, చాలా బాగా జరిగింది జర్నీ అంతా కూడా. ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు కార్లో వస్తే కనుక. మేము ఇంతకుముందు తిరుపతికి వెళ్ళాము, చాలా బాగా జరిగింది అప్పుడు కూడా. అప్పుడు ఎక్కువ ప్లేసెస్ తిరగలేకపోయాం అనమాట అప్పుడు. సో ఇప్పుడైతే 4 hours పడుతుందని అంటున్నారు. మరి వీళ్ళైతే స్పీడ్గానే తీసుకెళ్ళిపోతారు నాకు తెలిసి. సో ముందైతే అరుణాచలం వెళ్ళిపోవాలి. 2 కల్లా అరుణాచలం వెళ్ళిపోతే కనుక చల్లగా ఉంటుందంట వాతావరణం. గిరి చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుందంట మిడ్ నైట్ టైంలో. సో అందుకనేసి మా విషయం అనమాట, తొందరగా వెళ్ళాలనేసి. రీచ్ అయిపోయింది. కరెక్ట్గా 2:30 అయింది. మీకు స్టార్టింగ్లోనే చాలా హోటల్స్ ఉన్నాయి, చాలా కాటేజెస్ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. మీరు సరిగ్గా చూసుకుని కాస్ట్ అడిగి మీరు వెళ్ళండి. చాలా తక్కువ ప్రైస్కే దొరికింది మాకు. 1200 తీసుకున్నాడు మాకు. 1200 తీసుకున్నాడు అనమాట. అంటే మేము మార్నింగే చెక్అవుట్ చేసేస్తామని చెప్పామన్నమాట. మేము 10 కల్లా వెళ్ళిపోతామని చెప్పామన్నమాట. అంటే ఎలాగ వచ్చి 2:30 అలా అయిందనమాట. నేను ఫ్రెష్ అయిపోయాను. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేశాను. యాక్చువల్గా మంచి శారీ తెచ్చుకున్నాను అనమాట. నేను వైట్ శారీ, ఒక పట్టు శారీ తెచ్చుకున్నాను. నేను అనుకుంటున్నాను ఇక్కడ తిరుపతిలో ఫస్ట్ మనం ప్రదక్షిణ చేస్తాం కదా, నడకదారిలో వెళ్తాం కదా మనం. మామూలుగా మనం హారతి ఇచ్చేసి వెళ్ళిపోతాం కదా, నడిచే మార్గం నుంచి వెళ్ళిపోతాం మనం. కానీ ఇక్కడ అలా కాదంట, స్నానం చేసి గిరి స్టార్ట్ చేయాలని అన్నారనమాట మా బ్రదర్ వాళ్ళని. ఆల్రెడీ ఇంకో బ్రదర్ ఉన్నాడు కదా, తను వచ్చాడు చాలాసార్లు ఇక్కడ అరుణాచలం వచ్చాడు అనమాట. అలా అంటే ఇంక నేనేం చేశాను, మళ్ళీ సారీతో అంత తిరగలేనేమో అని భయపడి ఇంకా డ్రెస్తోనే స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడే ఇంకా గిరికి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా గిరి స్టార్ట్ అయ్యాము, గుడి దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు. ఎక్కడి నుంచి దీపం ముట్టించుకొని మనసులో ఉండేదేమో ఎందుకు కోరుకునే ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ రైట్. ఇప్పుడు ఎప్పుడు పోరదు, ఫస్ట్ లెఫ్ట్ తీసుకో, రైట్ అవడదు అప్పుడే. ఇదేం దీపం ఇది? ఇది దూదితో చేసి ఉండేది. ఇదంతా 100 రూపాయలు, ఇది 50 రూపాయలు. ఇది ఎన్ని ఒత్తులు? ఇది 365 ఒత్తులు. ఇది మెయిన్ అవతల, ఇది దారాలతో. ఇది ఫస్ట్ మనం అక్కడి నుంచి మన రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేస్తే ఇలా ఫస్ట్ మనకి దీపాలు అవి కనిపిస్తాయి అనమాట. ఇక్కడ దీపాలు అందరూ కూడా వెలిగిస్తున్నారు. ముఖ్యంగా మగవాళ్ళు వెలిగిస్తారు, చాలా మంచిది. 360 ఒత్తు అంట అది. ఇంకా మనమంటే లేడీస్ అయితే నిత్యం దీపారాధన చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా సో ఆయనకి అనేసి నేను తీసుకున్నాను. మిగతాది నేను ఈ ఒత్తుంది కదా, ఇది తీసుకున్నాను అనమాట. ఇక్కడ దీపారాధన చేసి మనకి దేవుడికి చూపించుకుని కొబ్బరికాయ కొట్టుకుని మన మనసులో కోరిక చెప్పి గిరి చేయాలంట. కోరిక కాదు ఏమీ కాదండి, నిజంగా నేను వస్తానని కూడా కల్లో కూడా అనుకోలేదు అసలు. ఎందుకంటే సడన్గా అయిందంతా కూడా. నిజంగా రావాలి అని ఒక తలంపు వచ్చిందనమాట. మనకి ఇష్టం ఉండి మనం రావాలి అని అనుకుంటే భగవంతుడు కూడా సహాయం చేస్తాడు అంటారు కదా, అలా అయింది ఇది. ఈ ట్రిప్ అయితే ఇంకా ముందు గిరి చెయ్యాలని పెట్టుకున్నారనమాట. నేను నడిచేస్తాను, ఎందుకంటే మేము తిరుపతి కూడా చాలాసార్లు నడిచి వెళ్ళాము. సో చూడాలి మరి ఎంతవరకు నడిచేస్తాను. రాజగోపురం ఇంకా చీకటిగా ఉందంట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. అరుణాచలం ఎలా అయితే చల్లని వాతావరణం ఎంత చక్కగా ఉందో తెలుసా అండి. ఇప్పుడు 3 అవుతుంది, ఎగ్జాక్ట్గా 3:15 అవుతుంది. 6-7 అవుతుందంట మేము పూర్తయ్యేటప్పటికి. పెద్దగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం అనమాట. దీపం వెలిగించి మన కోరిక చెప్పుకొని నేను పట్టుకుంటాను, మీరు వెలిగించవచ్చండి. ఫస్ట్ ఇది కర్పూరం పెట్టేసి చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారు, అలా చేశారు. మనకు వెల్కమ్ చెప్తున్నాడు ఇక్కడ.
గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము. కరెక్ట్గా 3:30 అవుతుంది అనమాట. 7 అలా అవుతుందంట మనం కంప్లీట్ చేసుకునేటప్పటికి. సో చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ టైంకి గిరి టెన్షన్ లేకుండా కొంచెం ఎండ అది తగలదు, నడగలుగుతాం అనమాట. సో ఎలా అయితే రావాలి అనుకుని చాలా అనుకున్నాను అనమాట. అనుకున్నాను, అయ్యింది అంతే. మన తలంపు రావాలి, దేవుడు ప్రకృతి సహాయం చేస్తాయి అన్నిటికీ. ఎలాగైనా రావాలనుకున్నాం, వస్తాం అనమాట. ఇంకా స్టార్ట్ చేస్తాం. ఇంకెప్పుడు 7 అవుతుందంట. లేదు, అక్కడ స్టార్ట్ అయ్యాము. అంటే రోడ్ ఇది మన తిరుపతిలా కాదు, ఇదంతా రోడ్డు, వెహికల్స్ వెళ్తున్నాయి. ఇంకొంచెం టైం అయ్యేటప్పటికి ఇంకా మరీ ఎక్కువ వెహికల్స్ వెళ్తాయి అనమాట. ఎక్కడున్నాం మనం? ఇక్కడ సూర్య రెడ్ కలర్ సింబల్ చూసే అగ్నిలింగం ముందున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ మనకి రోడ్డు తగులుతుంది. నార్మల్గానే మనకి రోడ్ మీద ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ రూట్ మ్యాప్ ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ ఇంద్రలింగం మొదలైంది, మనకి ఇంద్రలింగం నుంచి స్టార్ట్ అయింది అనమాట. అక్కడ దర్శనం చేసుకుని ఇలా రూట్ మ్యాప్ చూసుకుని మనం ఎక్కడ ఉన్నామో క్లియర్గా చూపిస్తుంది అనమాట. చెప్పులు లేకుండానే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలండి. చెప్పులు లేకుండా స్టార్ట్ చేస్తాము గిరి ప్రదక్షిణ. కొంతమంది షూ వేసుకుంటున్నారు, సాక్స్ వేసుకుంటున్నారు, ఇంకా ఎవరిష్టం వాళ్ళదే. ఇంకా చెప్పులు లేకుండానే స్టార్ట్ చేస్తాం మేమైతే. ఇక్కడ మనం రూట్ మ్యాప్ చూసుకుంటూ ఇక్కడ లింగాలన్నీ దర్శనం చేసుకుంటూ గిరిజా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అక్కడ హారతి ఇచ్చాం కదా, హారతి ఇచ్చేసి ఇక్కడ మనం గిరి స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా నెమ్మదిగా గిరి చేస్తే ఇప్పటికి అలా చేస్తూ ఉంటే మనకి ఇక్కడ అన్ని లింగాలు కూడా తగులుతాయి అనమాట. అగ్నిలింగం, ఇంద్రలింగం ఫస్ట్ ఇవన్నీ కూడా తగులుతూ ఉంటాయి మనకి. చాలా చరిత్ర ఉందంటండి. ఇంకా పూర్తిగా నేను చూసాను ఆల్రెడీ నెట్లో, కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా చూసుకుని కొన్ని పెద్దలు, గురువులు వీళ్ళందరూ చెప్పినవన్నీ కూడా విని అన్నీ నోట్ చేసుకున్నాను అనమాట. సో ఆ విధంగానే మనకి అర్థమవుతుంది, దాని చరిత్ర ఏంటన్నది క్లియర్గా అర్థమవుతుందని నా ఉద్దేశం. ఇక్కడ ఈ లింగం దగ్గర ఉన్నాము, ఇక్కడ సెకండ్ది అనమాట. ఇంకా అలా వెళ్ళే కొద్దీ కూడా మనకు అన్నీ తగులుతూ ఉంటాయి అన్నమాట. యమలింగం దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ నాట్ అలౌడ్ కదా, మినిమం కామన్ సెన్స్ మనకు కూడా ఉండాలి కాబట్టి లోపల ఫోటో తీయలేదు. కానీ అన్ని లింగాల కంటే కూడా ఇది ఫస్ట్ లింగం మనకి ఓపెన్ అయి ఉందన్నమాట. ఇదే ఫస్ట్ ఓపెన్ అయింది. అన్ని టెంపుల్స్ అన్ని లింగం కంటే కూడా యమలింగం ఫస్ట్ ఓపెన్ అయింది అన్నమాట. ఇది ఓపెన్ గానే ఉంది గుడి. మంచి దర్శనమైన స్వామివారు చక్కగా. గైస్, ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా నాతో పాటు గిరి చేసినంత ఆనందం కలుగుతుంది వీడియో అయ్యేటప్పటికి. మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు కూడా నాతో పాటు గిరి చేస్తున్నారా అన్నంత ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. ఎడిట్ చేసినంతసేపు కూడా, నేను ఆల్రెడీ గిరి చేసిన తర్వాత ఎడిట్ చేశాను ఈ వీడియో. ఎడిట్ చేసినంతసేపు కూడా నాకు అదే ఫీలింగ్ కలిగిందనమాట. మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు నాతో పాటు గిరి చేయండి మానసికంగా.
ఇక్కడికి శివలింగాలు ఎంత గొప్ప క్షేత్రమో అసలు ఎక్కడా చూడలేదు ఇంత అలా ఇన్ని శివలింగాలు అసలు. ఇక్కడ అమ్మవారితో కలిపి ఉన్నారు స్వామివారు. ఇక్కడ 3 లింగాలు ఉన్నాయి. 3 ఏంటి, చాలా లింగాలు ఉన్నాయి. 1 2 స్వయంభూగా ఉన్నారు స్వామివారు. ఇక్కడ సతీ సమేతంగా ఉన్నారు, అమ్మవారితో కూడి నందీశ్వరుడితో కూడి ఉన్నారు. హరే హరే మహాదేవ శంభో శంకర ఓం నమః. అంటే ఈ పిల్లలు వీళ్ళు కూడా ఫ్యామిలీ అనమాట, మాతో పాటు స్టార్ట్ అయ్యారు. పిల్లలు ఎంత బాగా చేస్తున్నారండి అసలు. ఈ వయసులో ఎంత చేస్తున్నారంటే వీళ్ళ లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు అసలు. ఎంత బాగా చేస్తున్నారు. వాడు అంటున్నాడు, చిన్నోడు అంటున్నాడు నాకు భయం వేస్తుంది అంటుంటే వాడు అంటున్నాడు పెద్ద నాన్న ఉన్నాడు కదా వెనకాతల భయం ఎందుకు అంటున్నాడు అనమాట. ఇలా అవుతుందండి నా గిరి, కానీ నాకు నిద్ర వస్తుందండి. అదేంటో తెలియదు, నడిస్తే కూడా నిద్ర వస్తుందా అని నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. విపరీతమైన నిద్ర ఊపేస్తుంది అనమాట. నడిచేటప్పుడు ఊగిపోతుందని అనమాట. ఆయనే నన్ను క్యారీ చేస్తున్నారు పాపం. ఎందుకంటే సరిగ్గా నిద్ర లేదు కదా, ఇంకా చాలా వరకు నడిచాను, కానీ మధ్య మధ్యలో ఇలాగా నిద్ర వస్తుంది అనమాట. నాకు నడుస్తూ కూడా నిద్ర వస్తుందా అనేసి అనిపించింది నాకు. రోడ్స్ చాలా ఖాళీగా ఉన్నాయన్నమాట. గిరి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆఫ్టర్ 7 చాలా ఎక్కువ మంది వస్తారట. చాలా ప్లెజెంట్గా చల్లగా ఉంది వాతావరణం, చాలా ప్లెజెంట్గా సాగుతుంది మా ప్రయాణం. కంప్లీట్ అవ్వచ్చింది గైస్. ఇంకా ఒక 7 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 7 కాదు, ఇంకొక 5 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్. ఇంకా అయిపోలేదు, ఇంకొక 5 కిలోమీటర్స్ ఉంది. లాస్ట్ లింగం దగ్గర ఉన్నాం అనమాట. ఇంకా పర్లేదు, చాలా వరకు వచ్చాము. ఇంకా నడిచి బాగానే ఉంది, పర్లేదు, బ్యాడ్ కాదు. కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయండి మీరు కానీ గిరి ప్రదక్షిణకి వస్తే కనుక. ఎండ వచ్చే వరకు ఉండొద్దు. చాలా బాగుంది, చల్లగా క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే చాలా అనుకూలంగా ఉందన్నమాట. చాలా మంది చేస్తారు. మాకంటే వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, మేము ఆగాం అనమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఆగిపోయాం మేము. అలాంటి క్షేత్రం అసలు జన్మలో చూడలేమండి. ఇన్ని గుడిలో దారుణ శివలింగాలు అసలు అద్భుతం అనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ మన రూట్ మ్యాప్ చెక్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది క్లియర్గా రూట్ అయితే అవైలబుల్గానే ఉంది. ఇంకెక్కడ చంద్రలింగం. మాత్రం టెంపుల్ లాస్ట్కి వచ్చే కొద్దీ టెంపుల్ మాత్రం కనిపించలేదండి. మనం మోకాళ్ళ పర్వతం వచ్చిన తర్వాత ఎంత అనుకుంటాం, ఉత్సవం అని ఎలా అయితే అనుకుంటాం, కానీ తరగదు. సేమ్ అదే ఫీలింగ్ ఇక్కడ కూడా. ఇంకా తరగట్లేదండి బాబు.
అమ్మ బాబోయ్ అయిపోతుంది అనుకుంటేనే ఇంకా తరగట్లేదు, అసలు గుడే కనిపించట్లేదు. ఇంకా ఎంత దూరమో ఉంది ఇంకా రీచ్ అవ్వడానికి మనం, కానీ దగ్గరికి వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ ఇంకా రీచ్ అవ్వలేదు మనం. చూసారు కదా తెల్లవారిపోయిందనమాట. ఇంకా ఇక్కడ ఒక లింగం ఉంది, ఇక్కడ ఇది కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నమాట. ఇంకా లాస్ట్ వరకు మనకు అలాగా ఈ అన్ని లింగాలు కూడా మనకు దర్శనం ఇస్తూనే ఉంటాయి. సో ఇంక ఇక్కడికి వచ్చాం, తెల్లవారిపోయింది. మధ్య మధ్యలో కాఫీ టీ అన్నీ కూడా దొరుకుతున్నాయి. టిఫిన్ అయితే మేము చేయలేదు, ఓన్లీ టీ తాగామన్నమాట. టీ అండ్ కాఫీ అండ్ ఒకసారి వాటర్ తాగాము మధ్యలో. సో మనకి అంతా రోడ్డే కాబట్టి షాప్స్ అన్నీ తీసి ఉన్నాయి, సో ప్రాబ్లం అయితే లేదు. ఎక్కడికక్కడ వాష్రూమ్స్ అయితే కూడా అన్నీ ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ టెంపుల్ ఉంది కదా, ఇది కూడా దర్శనం చేసేసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట. అస్సలు తరగలేదు. ఫస్ట్ టైం అండి ఇలా ప్రదక్షిణ చేస్తూ కూడా నిద్రపోతారా అని, నిద్ర వస్తుందా అనుకున్నాను. ఎందుకంటే టైర్డ్ అయిపోయినా, సరిగ్గా నిద్ర లేదు కదా. గిరి చేసేటప్పుడు నిద్ర వచ్చేది నాకు, అదేంటో తెలియదు అసలు. నడిచేటప్పుడు కూడా నిద్ర వస్తుందా అని నాకు కూడా తెలియదు. ఇప్పుడే నేను కూడా షాక్ అవుతున్నాను, అంత నిద్ర వచ్చేది మధ్యలో. అసలు చాలా ఎలా నడుస్తూనే ఎలా ఊగిపోయేదాన్ని అనమాట. ఇలా అయితే ఇంకా కష్టాలు పడి ఇంకా చివరికి వచ్చాం, కానీ ఇంకా చాలా ఉందంటే ఇంకా అసలు టెంపులే కనిపించట్లేదు. ఇలా మీరు తొందరగా గిరి స్టార్ట్ చేయకపోతే ఇలాంటి రోడ్డు మీద ఎండలో నడాల్సి ఉంటుంది అనమాట. ఎనివే ఒక 2-3 కల్లా స్టార్ట్ చేస్తే కనుక మనకి ఈ టైంకి 7-8 కల్లా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో లేదు అంటే కనుక ఈ టైం స్టార్ట్ చేస్తే మాత్రం ఎండ, కాళ్ళు మంట, తర్వాత ట్రాఫిక్, రోడ్డు మార్గం ఇవన్నీ దాటుకుంటూ రావాలన్నమాట. చాలా డిస్టర్బెన్స్గా జరుగుతుంది. ప్లెజెంట్గా జరగాలంటే ఈ వాతావరణాన్ని మనం ఆస్వాదించాలి, నేచర్ అంతా కూడా తీసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ వైబ్ అంతా మనం తీసుకోవాలనుకుంటే కనుక చాలా బెస్ట్ టైం వచ్చేసి తెల్లవారుజామున టైంలో అనమాట. చూసారు కదా అరుణాచలం గిరి ఎంత అద్భుతంగా ఉందో. వీడియో కంటిన్యూ అవుతుందండి.